ఎప్పుడు పుట్టాడంటే మనం ఏం చెప్తాం? దేవుడు మనిషి రూపంలో, యేసుక్రీస్తు రూపంలో 2024 సంవత్సరాల క్రితం పుట్టాడంటే మనం చెప్పగలుగుతాం. కానీ నిజంగా దేవుడు ఎప్పుడు పుట్టాడో, ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి రాకన్నా ముందు కూడా ఆయన ఉనికిని కలిగి ఉన్నాడు కదా. ఆయన బర్త్డే ఏంటో మనకు తెలియదు. అంటే యేసుక్రీస్తు పుట్టిన బర్త్డే అనట్లేదు. నిజంగా ఆయన ఎప్పుడు పుట్టాడో, యాహువే, యెహోవా ఆయన ఎప్పుడు పుట్టాడో మనకు తెలుసా? తెలియదు. అంటే ఆయన ఉన్నప్పటి నుంచే ప్రేమ అనేది ఉంది. అబ్బా, నిజంగా అంటే అసలు ప్రేమ గురించి చెప్తే ఎంత పవిత్రమైందో తెలుసా, ఎంత పరిశుద్ధమైందో తెలుసా. అసలు ఆ ప్రేమకున్నటువంటి అలాంటి తత్వం, ప్రేమ అంటే చాలా గొప్పది. అసలు ప్రేమకు ఓటమి అనేది ఉండదు. ప్రేమ చేయలేని పనులు అనేవి అస్సలు ఉండనే ఉండవు. అంటే అపవిత్ర పనులు కాదు, ప్రేమ చేసే పనులు అన్ని పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. ఆ టార్గెట్ రీచ్ అవుతుంది, విజయం సాధిస్తుంది. అయితే అంత గొప్ప